శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. బాబా గయవెళ్ళుట, 2 మేకల కథ. ఈ అధ్యాయములో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతనికంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. తొలి పలుకు: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందుంచుకొనుట మిగుల పావనం. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికగపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగులించుకునిదెవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తొట్టతొదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతులో పడెదరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తుల రక్షించెదవు. ఆంతరికముగను అదృశ్యముగను ఆట అంతయూ నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధమూ లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయునూ నెరవేర్చుచున్నప్పటికీ ఏమియూ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితము ఎవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు అర్పించి నీ నామమునే జపించవలను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు: మన మనస్సు నిశ్చలము, శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పతనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కాని దూరదేశమును కాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకునేను. కాకాసాహెబు, నానాసాహెబ్ చాందోర్కరులిద్దరూ షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగానే గైలో కలుసుకునేదను అని చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకునవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు, గ్వాలియరు పోవ నిశ్చయించాను. అతడి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలను అనుకునేను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించాను. వారిరువురూ మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకనిచ్చాను. అచ్చట నుండి గ్వాలియర్కు పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామాకు 100 రూపాయలను, అతని బంధువు జటారు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళాను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగాను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయాను. అచ్చట జఠార్ మేనేజరు శ్రీరామ మందిరమునకు ఆహ్వానించి మర్యాద చేశాను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి.
అక్కడి నుంచి గైకు పోయేది. రైలు బండిలో గైలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడేది. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసేది. ఉదయమే గైపండా వచ్చి ఇట్లా నేను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు, అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించాను. లేదని పండా జవాబునిచ్చాను. మీరే స్వయముగా వచ్చి చూసుకొనుడు అన్నాను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృప్తి చెందాను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను. అది ఇంటికి ముందు భాగములో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకి పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకునేను. కండ్ల నీరు క్రమ్మెను. శరీరము గగుర్పుడిచాను. గొంతుగా ఆర్చుకొని పోయాను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణములో ప్లేగుజాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోయని పండా అనుకొనెను. పండాను బాబా పటం ఎక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోనూ పునతాంబేలోనూ గలరనియు, వారు గైకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందటే చేసితననియు చెప్పాను. సిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పాను. శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించాను. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చాను. పండా ధనవంతుడు. అతడు ఒక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించాను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులయందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువులయందు కూడా సమాన ప్రేమయుండెను. వారు వానిలో ఒకరిగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండితోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయినని వారనుకొనిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 కాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా, నాకు ఇల్లు కాని కుటుంబము కాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరములో నేను మోసపోయితనని అనుకునుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండేడివారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపైనొకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి కాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యము అపహరించనంచెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగొడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములయ్యను. ఇద్దరూ బద్ధవైరులయ్యిరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితితో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. వారి యందు కనికరించి
వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకుంటుని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.